వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్। ఈ రోజు శ్యామలాస్ కిచెన్ లో చామదుంపల పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా చామదుంపల్ని కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి। చామదుంపల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। చామదుంపల్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి। చల్లారిన తర్వాత మూత తీసుకుని చామదుంపల తొక్కలు తీసుకోవాలి। ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, మెంతులు, సాయమినపప్పు ఇవి వేగుతుండగా ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇవి వేగే వరకు దోరగా వేయించుకోవాలి। మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి। ఇందులోనే ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి। ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి। అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి। ఉప్పు, కారం అంతా కలిసిన తర్వాత ఇందులో ఉడికించుకున్న చామదుంపలు వేసుకోవాలండి। ఈ విధంగా ఉడికించుకుని తొక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। చిన్నగా ఉంటే చామదుంపలు బలంగా వేసేసుకోవచ్చండి, పెద్దవి కాబట్టి నేను ముక్కలు కట్ చేశాను। ఇప్పుడు 2 నిమిషాలు ఉప్పు కారం అంతా పట్టేలాగా మగ్గించుకోవాలి చామదుంపలకి। ఈ విధంగా మగ్గాలి। మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పులుసు పోసుకోవాలండి। ఇందులో చింతపండు పులుసు, టమాటా వేసాం కాబట్టి దాన్ని బట్టి చింతపండు చూసుకుని వేసుకోండి, మీకు నచ్చిన విధంగా వేసుకోండి। ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి। ఈ విధంగా ముక్క ములిగేంత వరకు చింతపండు పులుసు వేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఆల్రెడీ చామదుంపలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి। మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। ఈ విధంగా పులుసు అంతా ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి। అంతా కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు కూర రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।